ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘమహాపురాణం 16వ అధ్యాయం. ఆడకుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుముద్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతీకి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసంలో మాఘ స్నానాదులు చేయువాడు గొప్ప ధనశాలి అగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘ స్నానం మొదలడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణ్ణి పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అనుమాత్రమైనను సందేహం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతీ మరలా ఇట్లా పలికెను. నాదా, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతమును చేసిన ఎడల మనోవాంఛా ఫల సిద్ధి కలుగునని చెప్పి ఉండిరి కదా. ఆ వ్రత విధానమెట్టిదో ఎటులా ఆచరించవలయునో వివరంగా తెలియపరచుడని పార్వతీదేవి పరమేశ్వరుని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకుని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మండపం ఉంచి ఆ మండపమును ఆవు పేడతో అలికి పంచరంగులతో మురుగులు పెట్టి మండపం మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణును మండపం మధ్యన ఉంచి గంధ కర్పూరం అగరు మొదలగు ద్రవ్యముల విగ్రహాలకు రాసి పూజింపవలను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణ ప్రతిమ ప్రతిష్ఠించి పూజింపవలెను. ఆ మండపం మధ్యలో సాల గ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసీ దళముతోనూ పుష్పాలతోనూ పూజించి ధూపదీప చందనాదగరు పరిమళ వస్తువులనిచ్చి నైవేద్యం చెల్లించవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి ప్రదానమివ్వవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతం చేయవలెను. ఒక సద్బ్రాహ్మణునికి బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కూరగాయలు, పండ్లు మొదలగువిని ఒక పాత్రయందు ఉంచి గాని కొత్త గుడ్డలో మూటగట్టి గాని దానమివ్వవలెను. మాఘ పురాణము స్వయంగా పఠించుచున్నప్పుడు గాని లేక వినున్నప్పుడు గాని చేతిలో అక్షింతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణ్ణి ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరియు కొన్ని అక్షతలు తలపై వేసుకొనవలెను. గాన ఓ శాంభవి, మాఘ స్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులోకొక ఉదాహరణ కూడా తెలియజేసదును, సావధానురాలవే వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠీలు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసం ప్రవేశించుట వలన కృష్ణా నదిలో స్నానం చేయవలనని ఆ ప్రాంతమును వచ్చి విడిది చేసిరి. గౌతమ ముని తన శిష్యులతో కూడి కృష్ణా నదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమునున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రత శివ రూపాయ వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధివిక్తముగా పూజించిరి. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వివరించిరి. ఈ విధంగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరచి మురుగులు పెట్టి మామిడాకులు తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మంటపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక్క ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దాన్ని బెదిరించిరి.
ఆ కుక్క అచటి నుండి లేచి ఇతర దిశ వైపు మళ్ళీ మరలా తూర్పు తిరుగు, ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనికి కూర్చుండెను. శిష్యులు మరల బెదిరించిరి. ముందు చేసినంత నతులనే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున ఆ మాఘమాసం ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరితో నమస్కరించెను. అక్కడనున్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం నొందెను. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా, నేను కాళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు రాజయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యం కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచు ఉన్నాను. దారుణ ధర్మములన్నీ నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గోవు, భూమి, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానం, తిలాదానం చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్న సత్రాలను, మంచినీటి చలివేంద్రాలను, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలు నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు విశదపరచదన వినుము. ఒకానొక దినము ఒక ముని పుంగవుడు ఒక గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన దానం, వస్తు సముదాయం చాలా కావాలను గాన ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముండు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సు జల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని. మునియు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యం చదువుట గాని లేక వినుట గాని చేయుము. దీని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాక అశ్వమేధ యాగం చేసిన ఎంతటి ఫలితం కలుగునో అంతటి ఫలము గాని, తీర్థ స్నానాలు చెయ్యక వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాని, దశమి ఆదివారం వచ్చిన గాని ఉదయమే స్నానం చేసినను, మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను విడవవలెను. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు మాఘ పురాణము పఠించినను లేక వినినను మరు జన్మలో బ్రాహ్మణుడే జన్మించుడు అని ఆ మునివర్యులు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్లా మాటలాడి అట్లాంటిని. అయ్యా మునిసత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీ బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కాన నేను మాఘ స్నానములు చేయుట గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజా నమస్కారములు ఆచరించుట గాని చేయను. చలి దినములలో చల్లని చన్నీళ్ళ స్నానములు చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. ఆ ముని మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయెను. అంతటా నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు మునిగి అంగీకరించి ధనము తీసుకొని పోయెను. ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని. తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది. ఈ నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థానములు చుట్టూ 3 పర్యాయములు
ప్రదక్షిణ చేసి తిని కాన నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవ యోగమున్న ఎవరూనూ తప్పించలేరు కదా. ఇటుల కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింప వేడేదను అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతమును ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఇంతటి విపత్తి గతిలో అనుభవమే చెప్పుచున్నాదు. నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీ యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించదము. సావధానుడివై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణానది తీరమందుండిన కృష్ణానదిలో మాఘమాసమంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవదామని వచ్చి ఉంటిమి. మేమందరము ఈ వృక్షరాజం క్రింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలోనున్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలయునని ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరం బూరద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమైన భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు గాని పక్షి గాని వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినవలయుండేడి ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానముకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగటం వలన పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసం అంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినతో ఎంతటి ఫలం వచ్చినో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతసించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికి నమస్కరించుచుండగా అంతలో ఆ రావి చెట్టులోనున్న ఒక తొర్ర నుండి ఒక మూడకం మాండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరచి అటు ఇటు గెంతుచుండెను. హఠాత్తుగా కప్ప రూపమును వదిలి ముని వనితగా మారిపోయెను. ఆమె నవయౌవనవతి, అతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమ ముని, అమ్మాయి, నీవెవరి దానవు? నీ నామధేయమేమి? నీ వృత్తాంతం తెలియజేయమని ప్రశ్నించెను. గౌతముని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతం తెలియుటచే ఇట్లు చెప్పదొడంగెను. మాఘపురాణం 16వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ లక్ష్మీనారాయణార్పణమస్తు.